శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్న సుందరాచారి నకిలీ బంగారాన్ని చూపించి బ్యాంక్ అధికారులను బురుడి కొట్టించాడు. 7 ఖాతాదారుల పేర్ల మీద 12 నకిలీ గోల్డ్ లోన్ ఖాతాలు సృష్టించి 71 లక్షల వరకు రుణాలు పొందినట్లు గుర్తించారు. బ్యాంక్ తనిఖీల్లో మోసం బయటపడటంతో అధికారులు రికార్డులను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడు సుందరాచారి పరారీలో ఉన్నట్లు ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శ్రీనివాసులు గారు మాకు నిన్నటి దినం వచ్చి కంప్లైంట్ చేసినారు. అప్రైజర్ లోన్లు 7 మందితో కలిసి 12 లోన్లు తీసుకొని 70,66,000 అమౌంట్ ఫ్రాడ్ చేసినామని కంప్లైంట్ చేసినారు. ఆ విషయంలో అతను నకిలీ బంగారు తీసుకున్నాడు. అమౌంట్ విషయంలో ఆయన కంప్లైంట్ చేసినాడు. ఈ విషయం పై అధికారులు తెలిపి నేను అతనిపై కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాను. అప్రైజర్ ఆయన పరారీలో ఉన్నాడు. ఆయన ఇంతవరకు మాకు అతను ఆచరణ ఇవ్వలేదు. అతను కూడా అతని ఆఫీసర్లో చెప్పి అతనికి పట్టుకునే ప్రయత్నం చేసి ఆఫీసర్ల ఉత్తర్వు మేరకు కేసు రిజిస్టర్ చేసినాము. తర్వాత కోర్టుకు పంపాను. ఇది విషయం. అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు గారు మాకు నిన్నటి దినం వచ్చి కంప్లైంట్ చేసినారు. అప్రైజర్ లోన్లు 7 మందితో కలిసి 12 లోన్లు తీసుకొని 70,66,000 అమౌంట్ ఫ్రాడ్ చేసినామని కంప్లైంట్ చేసినారు. ఆ విషయంలో అతను నకిలీ బంగారు తీసుకున్నాడు. అమౌంట్ విషయంలో ఆయన కంప్లైంట్ చేసినాడు. ఈ విషయం పై అధికారులు తెలిపి నేను అతనిపై కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాను. అప్రైజర్ ఆయన పరారీలో ఉన్నాడు. ఆయన ఇంతవరకు మాకు అతను ఆచరణ ఇవ్వలేదు. అతను కూడా అతని ఆఫీసర్లో చెప్పి అతనికి పట్టుకునే ప్రయత్నం చేసి ఆఫీసర్ల ఉత్తర్వు మేరకు కేసు రిజిస్టర్ చేసినాము.